మామూలుగానే ఉంది. ఇప్పుడు సిల్వర్ అయితే పెద్దగా పడలే, 600 పడింది. గోల్డ్ కూడా పెద్దగా ఏం లేదు, అక్కడే ఉన్నట్టు. కాబట్టి మనం దీన్ని పట్టించుకోకలే. కానీ ఓవరాల్ గా అయితే నెగిటివ్ లోనే ఉంది. గోల్డ్ సిల్వర్ నెగిటివే, అది ఇంకా ఫాలో అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. అంతకు ముందు కొనుక్కున్న వాళ్ళకి లాభాలు వచ్చినాయి, షార్ట్ సెల్ చేసిన వాళ్ళకి లాస్ వచ్చింది. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు కూడా లాస్ అయిపోతారు. ఎందుకు అంటే అమ్మకపోతే సింపుల్. ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్ లో ఏం జరుగుతుంది అంటే కొనుక్కుంటాడు, పెరుగుతుంది, అమ్మడు. ఒకవేళ పెరిగింది, అమ్మిండు తక్కువ లాభానికి, కానీ ఇంకా పెరుగుద్ది. అప్పుడు అతను ఏమనుకుంటాడు అంటే మనం తక్కువ క్వాంటిటీ కొన్నాం, బాగా పెరిగిపోయింది అని మళ్ళీ కొంటాడు. మళ్ళీ కొన్నాక ఏమవుతుంది, ఈసారి అమ్మడిగా. అప్పుడు ఇట్లానే జరుగుద్ది. అంటే ఏంది, ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళని కూడా బుక్ చేస్తుంది మార్కెట్. అంటే నీ హైలో కొనుక్కున్న తర్వాత వాళ్ళు కనుక ఎగ్జిట్ కాకపోతే ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది అనే ఉండి ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉంటుంది. మళ్ళీ ఎన్నాళ్ళు, మళ్ళీ కొన్నాళ్ళ వరకు ఇది బాటంకి వస్తుంది. అంటే ఇప్పుడు టాప్ బాటం అంటాం, సపోర్ట్ రెసిస్టెన్స్ అంటాం. అంటే ఇప్పుడు టాప్ నుంచి బాటంకి వస్తుంది. టెక్నికల్ గా అన్ని చెప్పేయడం జరిగింది. ఓవర్ బాట్ అంటారు. బాట్ అంటే కొనటం, ఓవర్ బాట్ అంటే ఎక్కువైంది కొనటం. ఎక్కువైంది ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ జరగాలి, జరుగుతుంది, జరిగింది, జరగబోతుంది, జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి పెరగడానికి. ఒకటేంటి, షార్ట్ సెల్లింగ్, ఎక్స్పైరీ డేట్లు, తర్వాత ఏదైతే ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి అనేది వార్త. వాటన్నిటి స్పెక్యులేషన్ ఎక్కువ జరిగింది. వరల్డ్ మార్కెట్, వరల్డ్ ఎక్స్చేంజ్ లోనే మార్జిన్లు పెంచడం, వీటన్నిటితోటి జరిగిపోయింది. ఇప్పుడు ఏంటిది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, పైన మార్జిన్లు అన్ని స్క్వేర్ ఆఫ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా కొనాలంటే మార్జిన్స్ పెంచేటప్పటికి ఎక్కువ మార్జిన్ పే చేయాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటి, షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళంతా స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి. ఇప్పుడు కొనుక్కున్న మార్జిన్లు కూడా తగ్గిపోతున్నాయి. మళ్ళీ వాళ్ళు ఫండ్స్ మొబిలైజ్ చేసుకొని మళ్ళీ జాయిన్ అయితే తప్ప ఇప్పట్లో మళ్ళీ మార్కెట్లు ఇవి గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కాపర్ బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కాపర్ ఎందుకు పెరుగుతుందంటే మెయిన్ రీజన్ ఇదే, ఈ సిల్వర్ కి ప్రత్యామ్నాయంగా కాపర్ ని వాడటం, కాపర్ ని యూజ్ చేయడం. కాబట్టి నా సలహా ఏంటంటే గోల్డ్ సిల్వర్ తగ్గినప్పుడు కొనుక్కోవడం ఒక పద్ధతి. కాపర్ ఏదైతే ఉందో ఆ కాపర్ ని బాటంకి వచ్చినప్పుడల్లా, అయితే షేర్ మార్కెట్ కి వచ్చేటప్పటికి హిందుస్థాన్ కాపర్ కొనుక్కోవచ్చు. మిగిలిన అన్ని కూడా బేసు కాపర్ కి హిందుస్థాన్ కాపరే. అది మూమెంట్ అంటే ఇప్పుడు ఆల్ టైమ్ హై నుంచి అది కూడా డౌన్ లోకి వస్తుంది. తగ్గినాక మళ్ళీ ఆ కాపర్ ని కొనుక్కోవచ్చు. లేదు అనుకుంటే 500 చిల్లర ఉంది, 526 రూపాయలు ఎంతో ఉంది ఆ కాపర్ షేర్. ఆ కాపర్ షేర్ ఎవరైతే ఉందో ఒక్కొక్కటి కొనుక్కోవచ్చు, 5 కొనుక్కోవచ్చు, 10 కొనుక్కోవచ్చు. యావరేజ్ చేసుకుంటూ ఒక 1 year కనుక హోల్డ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది 1 time 2 times కూడా రావచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక సిల్వర్ 155% రిటర్న్స్ రావడం జరిగింది, గోల్డ్ వచ్చి 55% రిటర్న్స్, అంటే 1 year లోనే. అయితే నెక్స్ట్ ఇయర్ కాపర్ వచ్చి మినిమం 1 time కనబడుతుంది నాకు. ఇదంతా నా అభిప్రాయం, ఇదంతా నా అంటే విశ్లేషణ అనుకోండి. ఇప్పుడు వరల్డ్ మార్కెట్ కూడా కాపర్ మీద ఎక్కువ డిమాండ్ ఉంది. ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్ పెరగడం జరుగుతుందో దాని ప్రత్యామ్నాయంగా కాపర్ వాడటం మొదలు పెట్టింది. ఎప్పుడైతే కాపర్ వాడటం మొదలు పెట్టదో దాని యూసేజ్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ అంతే ఉంది. ప్రొడక్షన్, సప్లై, యూసేజ్, డిమాండ్, ఇన్వెంటరీస్ అంటే నిల్వలు. ఈ నిల్వలన్నీ మళ్ళీ మిస్ మ్యాచ్ అవుతాయి. ఎందుకంటే ప్రొడక్షన్ దగ్గర యూసేజ్ ఉంది, యూసేజ్ దగ్గర డిమాండ్ ఉంది, డిమాండ్ దగ్గర సప్లై ఉంది. కానీ రాబోయే రోజుల్లో నిల్వలు తగ్గిపోతాయి, ప్రొడక్షన్ ఉన్న వరకే ఉంటుంది. మళ్ళీ ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరగకపోతే ఆటోమేటిక్ గా ఆర్టిఫిషియల్ గా డిమాండ్ పెరుగుతుంది, ధర పెరుగుతుంది. కాబట్టి కాపర్ 2026లో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ఉంటాయి. ఇవాళ అంటే ఫ్లాట్ ఉన్నాయి, కానీ 50 పాయింట్ మైనస్ లో ఉన్నాయి. ఇవాళ January 1st న్యూ ఇయర్. అయితే ఒక వారం తర్వాత అన్ని థర్డ్ పార్టీ రిజల్ట్స్ వస్తాయి. ఈ థర్డ్ పార్టీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్ ట్యాక్స్ చాలా మార్కెట్ ఉన్నాయి. ఎందుకు అంటున్నంటే అడ్వాన్స్ ట్యాక్స్ జిఎస్టీ తగ్గిన తర్వాత సేల్స్ బాగా పెరగటం ఒక వర్షన్. మళ్ళీ వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గించిర్రో అప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ ఎప్పుడైతే జిఎస్టీ తగ్గించిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ అంటే వడ్డీ రేట్లు తగ్గిన తర్వాత, వడ్డీ పావులు తగ్గించిన తర్వాత ఎవరైతే హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలకు కానీ అంటే సేల్స్ పెరుగుతాయి. తర్వాత తీసుకునే వాళ్ళకి ఈఎంఐ తగ్గుతుంది, వడ్డీ తగ్గుతుంది, అందుకని సేల్స్ పెరుగుతాయి. మళ్ళీ లోన్లు ఇస్తాయి కాబట్టి అవి పాజిటివ్ లోనే ఉంటాయి. మళ్ళీ నెంబర్ 2 బ్యాంకులతో పాటు ఫైనాన్స్ కంపెనీలు పాజిటివ్ ఉంటాయి. మళ్ళీ ఫైనాన్స్ కంపెనీలతో పాటుగా ఏవైతే ఎఫ్ఎంసీజీ కంపెనీలు కానీ, ఏవైతే క్యాపిటల్ గూడ్స్ కానీ అవన్నీ కూడా అడ్వాన్స్ ట్యాక్స్ బాగా కట్టినాయి. అవన్నీ కూడా 7వ తారీఖు నుంచి రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. అవి కూడా మంచి రిజల్ట్స్ చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం 2 వర్షన్లు అనమాట. ఒకటేంది, రిజల్ట్స్ చూసి పాజిటివ్ ఉన్న తర్వాత కొనుక్కుంటే మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ వచ్చే వరకు వెయిట్ చేయడం ఒక పద్ధతి. లేదు ముందే కొనుక్కొని
పెరుగుతున్నప్పుడు చూసుకొని టెక్నికల్ కొనుక్కోవటం. ఏదైనా కానీ రిజల్ట్స్ అయిపోయినాక మూవ్మెంట్ ఉండదు. ఎందుకంటే పెరిగింది అనుకోండి, సపోజ్ రిజల్ట్స్ అయిపోయినాక ఏం చెప్తారు, రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి పెరిగిందని పడేస్తారు. సపోజ్ రిజల్ట్స్ న్యూట్రల్ గా ఉన్నాయి అనుకోండి, మార్కెట్ లో ముందే పెరిగింది న్యూట్రల్ గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ పడేస్తారు. సపోజ్ రిజల్ట్స్ బాగలేవు అనుకోండి, అట్లా కూడా పడుతుంది. ఎందుకు అంటే ముందు పెరిగింది, రిజల్ట్స్ బాగలేవు కాబట్టి అని మళ్ళీ పడేస్తారు. అందుకని నా ఉద్దేశ ప్రకారం అడ్వాన్స్ ట్యాక్స్ ఏదైతే కట్టి నేను గెస్ చేయగలిగితే ఎంటర్ అవటం అనేది రిస్క్ తో కూడుకుంది. లేదులే ఎందుకులే అనుకుంటే ఏ కంపెనీ అయితే బోర్డు మీటింగ్ ఉందో ఆ బోర్డు మీటింగ్ తెల్లారి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ రిజల్ట్స్ బట్టి పాజిటివ్ ఉందా, న్యూట్రల్ ఉందా, నెగిటివ్ ఉందా, రాబోయే రోజుల్లో వస్తుందా అనేది చూసుకొని నెక్స్ట్ టీటీఎం అని ఒక వర్డ్ ఉంటుంది. టీటీఎం అంటే ట్రయల్ 12 months. అంటే రేపు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయే టైంకి ఈ కంపెనీ ఎంత లాభాల్లో ఉంటుంది అనేది కూడా అక్కడ మనకి తెలుస్తుంది. అదంతా సాఫ్ట్వేరే. మన పని ఏంటి, ఆ షేర్ వరకు హోంవర్క్ చేసుకొని అవి కనుక మీరు కనుక కొనుక్కోగలిగితే ఓకే, టీటీఎం అంటాం, ట్రైలింగ్ 12 months. అయితే ఇవన్నీ కూడా కొంచెం అబ్జర్వ్ చేయాలి, కొంచెం హోంవర్క్ చేయాలి. ఏదన్నా కొంచెం కరెంట్ అఫైర్స్ అంటే టెక్నికల్ గా అనుకోండి, బోర్డు మీటింగ్స్ అనుకోండి, మెయిన్ రిజల్ట్స్ బాగుంటాయి అనేది మనం చూడవలసింది ఏంటంటే ఆర్డర్ బుక్ అంటాం. ఆర్డర్ బుక్ అంటే ఏంటంటే ఏ కంపెనీకి ఆర్డర్స్ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ ఆర్డర్స్ పెరిగినాయి అంటే సేల్స్ పెరిగినట్టు, సేల్స్ పెరిగిందంటే ప్రాఫిట్ పెరిగినట్టు, ప్రాఫిట్ పెరిగింది అంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది అనేది సింపుల్ అనమాట. అందుకని మన పని ఎంతసేపటికి ఏంటిది, ఆర్డర్ బుక్ చూడాలి, టెక్నికల్ చూడాలి, దానికి ఏదైనా కరెంట్ అఫైర్స్ ఉన్నాయా లేవా. ఈ కరెంట్ అఫైర్స్ ఏంటిది అంటే సపోజ్ ఇప్పుడు 2 రోజుల కింద, ఒక 3-4 రోజుల కింద రైల్వే స్టాక్స్ బాగా పెరిగినాయి. ఆ రైల్వే స్టాక్ పెరగడానికి రీజన్ ఏంటిది, దాని ముందు రోజు రైల్వే ఛార్జీలు పెంచుతున్నాం అని ఒక అనౌన్స్మెంట్ జరిగింది. ఎప్పుడైతే రైల్వే ఛార్జీలు పెంచుతున్నాం అని అనగానే ఆటోమేటిక్ గా రైల్వే స్టాక్స్ లో మూవ్మెంట్ వస్తుంది. సపోజ్ ఇవాళ ఆటో సెక్టార్ డేటా వచ్చింది. ఈ ఆటో సెక్టార్ సేల్స్ డేటాని బట్టి ఆటో సెక్టార్ షేర్లు మూవ్ అవుతాయి. మన పని ఏంది, ఒక రోజు 2 రోజుల కింద క్యాబినెట్ లో 90,000 కోట్లు కొన్ని సెక్టార్ కి డిఫరెన్స్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. 90,000 కోట్లు. నిన్న లేటెస్ట్ గా క్యాబినెట్ అప్రూవల్ చేయడం జరిగింది 20,750 కోట్ల వరకు. దేనికి, ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి అలాట్ చేయడం జరిగింది. అంటే ఎన్హెచ్ఏ ఏవైతే 2 రోడ్లు అంటే 2 లైన్ల రోడ్డు 4, 6, 8 లైన్లు ఎప్పుడైతే చేస్తారో ఏ కంపెనీకి ఎన్హెచ్ఏ ఆర్డర్ వచ్చింది, బిడ్డింగ్ వచ్చింది, టెండర్ వచ్చిందో చూడాలి. ఎప్పుడైతే బిడ్డింగ్ టెండర్ ఏ కంపెనీకి అయితే ఎన్హెచ్ఐ అలాట్ అవుతాయో దానికి ఆర్డర్స్ వచ్చినట్టు. ఎప్పుడైతే ఆర్డర్స్ వచ్చిందో ఆటోమేటిక్ సేల్స్ పెరుగుతుంది, సేల్స్ పెడితే ప్రాఫిట్ పెడితే, ప్రాఫిట్ పెడితే షేర్ ప్రైస్ పెరుగుతుంది. అది ఎప్పటికి, నెక్స్ట్ క్వార్టర్ కి. ఎప్పుడైతే ఎన్హెచ్ఐ ఆర్డర్ వచ్చిందో అంటే ప్రతి సెక్టార్ కి ఇట్లా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఉంటాయి, న్యూస్ ఉంటాయి. అవి మనం అప్డేట్స్ అంటాం. మనకి సింపుల్ గా ఎవరైతే ఈ వీడియో వింటున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే వాట్సాప్ లో కింద మనకి అప్డేట్స్ అని ఉంటుంది. సెకండ్ వన్ అప్డేట్స్ కానీ క్లిక్ చేసి ఎకనామిక్ టైమ్స్ అని, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి, అన్ని బిజినెస్ అనాలి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్, ఈ బిజినెస్ అనగానే ఫాలో అనాలి. అన్ని ఫాలో అయిపోతే అవన్నీ అప్డేట్స్ అవుతూ ఉంటాయి మీకు కంటిన్యూగా. అంటే మనం టీవీ చూడక్కర్లేదు, పేపర్లు చూడక్కర్లేదు, వెబ్సైట్ చూడక్కర్లేదు, మ్యాగజైన్ చదవక్కర్లేదు. సింపుల్ గా ఆ అప్డేట్స్ కనుక మీరు ఫాలో అయితే ఒక డైరీ పెట్టుకోవాలి. ఇవాళ దాని ఫస్ట్ కదా, ఎక్కడ డైరీలు మామూలుగా దొరుకుతాయి. ఒక డైరీ పెట్టుకోవాలి, ఒక పెద్ద డైరీ మామూలుగా 350 పేజీలు 400 ఉన్నటువంటి డైరీ తీసుకోవాలి. నోట్స్ రాయాలి, రాస్తూ ఉండి రోజు అబ్జర్వ్ కనుక చేయగలిగితే మీకు తెలిసిపోతుంటది. పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, పెరుగుతుంది అంటే ఎందుకు పెరుగుతుంది, నెగిటివ్ ఉంటే ఎందుకు పడుతుందో కూడా అక్కడ తెలిసిపోతుంటది. అవన్నీ కరెంట్ అఫైర్స్ లైవ్ వస్తుంటది. ఒక కంపెనీ ఎందుకు పెరుగుతుంది, బోనస్ ఇస్తుందా, స్ప్లిటింగ్ చేస్తుందా, మెర్జ్ అవుతుందా, డిమెర్జ్ అవుతుందా, ఏమైతుందో అన్ని అప్డేట్స్ లో ఉంటాయి. మనం చెప్తున్నాం అంటే ఏం లేదు, మేము కూడా అదే ఫాలో అవడం తప్ప ఒక రోజు పెరిగిందంటారు, ఒక రోజు పడిందంటారు, ఒక రోజు న్యూట్రల్ ఉందంటారు అని అంటే గోల్డ్ సిల్వర్ ఏం లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి మనం ఫాలో అవుతాం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో లైవ్ వస్తాయి. investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో 24 hours లో 22 hours గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, జింక్, లెడ్, నికిల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. అవి కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే 22 hours మీరు ఫాలో అవ్వచ్చు. కాపర్ బాటంకి వచ్చిందా, బైలోకి వెళ్ళండి. గోల్డ్ బాటంకి వచ్చిందా, బైలోకి వెళ్ళండి. సిల్వర్ బాటంకి వచ్చిందా, బైలోకి వెళ్ళండి. మార్కెట్ తో పని లేదు. సింపుల్ గా బాటము, టాప్, సపోర్ట్, రెసిస్టెన్స్. టాప్ బాటం అంటే పై నుంచి కిందికి రావటం, బాటం అంటే కింది నుంచి పైకి వెళ్ళటం, సపోర్ట్ అంటే పెరగడానికి రెడీగా ఉండటం, రెసిస్టెన్స్ అంటే పడటానికి రెడీగా ఉండటం. ఇది కనుక ఎవరైనా ఉంటో, కాకపోతే వాళ్ళ మార్కెట్ ఏముండదు, మామూలుగానే ఉంటుంది పెద్దగా. ఎందుకంటే మనకి వర్కింగ్ డే వరల్డ్ మార్కెట్ సెలవు కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఇక ఏముండదు, మామూలుగానే క్లోజ్ అవుతుంది.
ఇప్పుడు 30 పాయింట్లు మైనస్ లో ఉంది, 40, 30, 20 మైనస్, చివరికి అక్కడే పెట్టి పెడతారు. కాకపోతే రేపు ఉదయం మళ్ళీ గోల్డ్ సిల్వర్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మనం అంటే వరల్డ్ మార్కెట్ స్టార్ట్ అయితే రాత్రి 9% వరకు పడింది, 9% ప్లస్ మైనస్. ఇది గోల్డ్ తక్కువనే పడింది కానీ సిల్వర్. ఇంకొకటి ఏంటిదంటే బాగా పెరిగినాయి, బాగా పడతాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సిల్వర్ బాగా పెరిగింది కాబట్టి బాగా ఫాల్ అయింది. గోల్డ్ ఎక్కువ పెరిగింది కాబట్టి ఎక్కువ పడదు. ఎక్కువ పెరిగినాయి ఎక్కువ పడతాయి, తక్కువ పెరిగినాయి తక్కువ పడతాయి.